స్తోత్రం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రియులారా, మరి ఒక పాటను పాడుచు తదుపరి కార్యక్రమాన్ని మనము ముందుకు కొనసాగించుకుందాం. మరుగైయున్న పరలోక సంగతులు పామరుడను నాకు తెలియజేసితివే. మరుగైయున్న పరలోక సంగతులు పామరుడను నాకు తెలియజేసితివే. ఆత్మదీపం వెలిగించినాలో నీతో నడుచుటకు కృప చూపితివి. ఆత్మదీపం వెలిగించినాలో నీతో నడుచుటకు కృప చూపితివి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ రోజు సజీవునిగా నీలో జీవింపచేసితివే. రక్షణానంద భరితుడనై కృతజ్ఞతాస్తుతి నిత్యము నీ సన్నిధిలో కృతజ్ఞతాస్తుతి చెల్లింతునయ్యా. నిత్యము నీ సన్నిధిలో. చిన్న ప్రార్థన చేద్దాం. పరమ తండ్రి, మీకు వందనాలు. మమ్మల్ని ప్రేమించారు దేవా, మీకు స్తోత్రాలు. మరొకసారి నీ మాటలు మేము ధ్యానం చేసుకునే ముందుగా అయ్యా మీ సహాయం కోసం వేడుకుంటున్నాం. మీ సన్నిధి మాతో ఉంచండి. బలమైనటువంటి ఆత్మాభిషేకాన్ని మాకు అందరికీ దయచేసి మీరు మహిమను పొందమని కోరుతూ యేసయ్య పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. మంచిది ప్రియులరా, ఈ ప్రత్యేకమైన ప్రశస్తమైన సమయంలో దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాం. చూద్దాం. దేవుని వాక్యం మీకా గ్రంథం 6వ అధ్యాయం 7వ వచనం దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. మీకా గ్రంథం పేజీ నెంబర్ 766వ పేజీ 6వ అధ్యాయం 7వ వచనం చదువుకుందాం. వేల కొలది పొట్టేళ్లను, వేలాది నదులంత విస్తారమైన తైలమును ఆయనకు సంతోషము కలుగజేయున నా అతిక్రమమునకై నా జ్యేష్ఠపుత్రుని నేనెత్తున్నా. చాలే తల్లి. చదువుకున్న లేఖన భాగాన్ని బట్టి దేవుడు మనతో మాట్లాడునుగాక. గట్టిగా దేవుడు మనతో మాట్లాడుచుండగా ఆసక్తి కలిగి వినేవారముగా ఉందుముగాక. బిడలరా, శ్రేష్టమైన సమయంలో చదువుకున్న వాక్య భాగం మీకా గ్రంథం 6వ అధ్యాయం 7వ వచనంలో చదువుకున్న మాటను బట్టి మూల వాక్యాన్ని ఏమని మీతో జ్ఞాపకం చేస్తున్నానంటే, దేవుని సంతోషపరచుట ఎట్లు చెప్పండి. దేవుని సంతోషపరచుట ఎట్లు అంటే మన భాషలో చెప్పుకుంటే దేవుణ్ణి ఎలా సంతోషపరచాలి. ఎవరిని అమ్మ అందరూ కూడా వినాలి, చెప్పాలి జవాబు. దేవుని ఎలా సంతోష పెట్టాలి? మనుషులను సంతోష పెట్టడం కోసం ఉదాహరణకి కొన్ని మనం మాట్లాడుకుందాం. మన ఇంటికి బంధువులు వచ్చారు, చుట్టాలు వచ్చారు. వారికి కావలసింది మంచి విందు, మందు. అర్థమవుతుంది అనుకుంటా. నేను నవ్వుతున్నారంటే నాకు బాగా అర్థమవుతుంది, నీకు అర్థమైందని. దేవుని బిడ్డలారా, మన ఇంటికి వచ్చినటువంటి బంధువుల్ని సంతోష పెట్టడం కోసం ఏం చేస్తామంటే వాళ్ళ కోసం ఆడవాళ్ళకి ముక్క, మగవాళ్ళకి చొక్క కదా, అవి ఏర్పాటు చేస్తే సంతోషం. వాళ్ళతో పాటు వీళ్ళు కూడా కలిసి. దేవుని బిడ్డలారా, మనుషుల్ని సంతోష పెట్టడం కోసం చాలా రకాలుగా సంతోష పెట్టవచ్చు అంటారు. ఒక ఆయన అంటాడు, ఒక్కసారన్నా పిలుస్తావంటే నన్ను పిలిచేటట్లేవన్నా
నీ పక్కమట ఆయన పిలిచిండు, ఇటు ఈయన పిలిచిండు, వాళ్ళు మంచి విందు ఏర్పాటు చేశారు, బట్టలు పెట్టారు, అసలు నన్ను ఎంత బాగా చూస్తారు, నాకు ఎంత హ్యాపీగా ఉందో, నువ్వు ఒక్కసారన్నా పిలుస్తావంటే నన్ను ఒక్కసారైనా అని ఒక ఆయన అంటున్నాడు. దేవుని బిడ్డలారా, మనుషులను సంతోషపెట్టడం కోసం ఎన్నైనా చేస్తాం. ఇందులో చాలా రకాలు ఉన్నాయి. ఒక భార్య ఒక భర్తను సంతోషపెట్టడం కోసం, ఒక భర్త భార్యను సంతోషపెట్టడం కోసం కొనాల్సినవన్నీ ఒక ఆయనట అన్నీ కూడా కొని తన భార్య పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తాడట. ఎవరిని సంతోషపెట్టడం కోసం? భార్యను సంతోషపెట్టడం కోసం అన్నీ రిజిస్ట్రేషన్ చేస్తాడంట. దేవుని బిడ్డలారా, తీరా చివరికి ఆయనకి ఏం మిగిలిందంటే అన్నీ ఆమె పేరు మీద ఉండేసరికి ఇప్పుడు ఆమె సిట్ అంటే సిట్టు, కూర్చోరంటే కూర్చోటం, నుంచారంటే ఆగరా అంటే. దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేస్తానంటే భర్త భార్యను ప్రేమించి అన్నీ రాసిచ్చేస్తే తీరా ఒక దినం ఆమె ఒక ఉత్తరం రాసి వెళ్ళిపోయిందంట. తీరా చివరికి మిగిల్చింది ఏంటంటే కన్నీటి గాథ. దేవుని బిడ్డలారా, రైట్, మనుషులను సంతోష పెట్టడం కోసం మనం ఎన్నైనా చేస్తూ ఉంటాం. కానీ దేవుని ఎలా సంతోష పెట్టాలి? మనుషులను సంతోష పెట్టడం కాదు, కానీ మన ద్వారా దేవునికి మహిమ రావాలి, మన ద్వారా దేవునికి సంతోషం రావాలి. చదువుకున్న వాక్య భాగంలో చూస్తే వేలాది పొట్టేళ్లను, వేల కొలది పొట్టేళ్లను, వేలాది నదులంతా విస్తార తైలమును ఆయనకు సంతోషము కలుగజేయునా. రైట్, జాగ్రత్తగా వాక్యాన్ని విందాం. దేవుని బిడ్డలారా, మరి ఏం చేస్తే వేలాది నదులంత విస్తార తైలం నీకు ఇచ్చినా నేను నీకు సంతోషం కలుగ చేయలేనయ్యా అని భక్తుడు మాట్లాడుతూ వచ్చాడు. పొట్టేళ్లు కావచ్చు. దేవునికి మొట్టమొదటిగా మన పితరులు పాత నిబంధనలో చేస్తూ వచ్చింది ఏంటంటే వాళ్ళు బలులు అర్పిస్తూ దేవుని సంతోష పెడుతూ వచ్చారు. భక్తుడైన అబ్రహాం గారి దగ్గర నుంచి మనం చూస్తాం. వాళ్ళు బలిపీఠాలు కట్టి బలులు అర్పించి దేవుని నోరు తెరవాల సంతోష పెడుతూ వచ్చారు. అయితే ఈ భక్తుడు అంటాడు, తీరా కొంత కాలానికి కొన్ని తరాలు గడిచేసరికి దేవుడు ఏమన్నాడంటే నేను బలిని కోరువాడను కాను, విరిగి నలిగిన నీ మనస్సే నాకు ఇష్టమైన బలి అన్నాడు. ఇక నీ బలి పొట్టేళ్ల క్రొవ్వు నాకు అక్కర్లేదు, కానీ నీ మనస్సు విరిగి నలిగిన మనస్సుతో నన్ను ప్రేమిస్తే, నన్ను ఆరాధిస్తే అదే నాకు ఇష్టమైన బలి అని దేవుడు చెప్తూ వచ్చాడు. గనుక ఈ ఉదయకాల సమయంలో అందుకే కదా పరిశుద్ధ గ్రంథం అనేటువంటి బైబిల్లో కొన్ని మాటలు మనము దేవుని వాక్యాన్ని చూస్తారా? పరిశుద్ధ గ్రంథమైనటువంటి సమూయేలు రాసిన మొదటి గ్రంథం 15వ అధ్యాయం, సమూయేలు రాసిన మొదటి గ్రంథం 15వ అధ్యాయం, త్వరగా వాక్యాన్ని మనం ముందుకు సాగుదాం. 22వ వచనం చూడండి. 15వ అధ్యాయం 22వ వచనం అంటాడు, అందుకు సమూయేలు దేవుడు సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించున్నట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా. ఆలోచించండి, బలులు అర్పించడము కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభునామాన్ని కనపరుచుకుందాం. హల్లెలూయా. ప్రియమైన దైవ జనమా, దేవుడు కూడా భక్తుని ద్వారా, సమూయేలు ప్రవక్త ద్వారా ఏం మాట్లాడుతూ వచ్చాడంటే, ఇదిగో దేవుడు సంతోషించినట్లుగా ముందంటాడు, బలులు అర్పించడం ద్వారా యెహోవా సంతోషించునా. దేవుడు సంతోషించినట్లుగా ఇప్పుడు ఏం చేయమన్నాడంటే, ఇదిగో ఆజ్ఞను గైకొనటం వలన దేవుడు సంతోషించాలంటే మనం ఏం చేయాలి? దేవుని ఆజ్ఞ, మనుషులు చెప్పింది, భర్త చెప్పింది భార్య వింటాడు, భర్త చెప్పింది భార్య వింటుంది, భార్య చెప్పింది భర్త వింటారు, పిల్లలు చెప్పింది తల్లులు వింటారు. దేవుని బిడ్డలారా, మనుషులను సంతోషపెట్టడం నిమిత్తం మనం బ్రతకడం కాదు, కానీ దేవుని సంతోష పెట్టడం కోసం ఈరోజు మనం ఒకసారి ఆలోచన చేయాలి. ఏం చేయాలంటే దేవుని సంతోష పెట్టాలంటే మనము దేవుని ఆజ్ఞ,
అందులో 2-3 మాటలు మీతో చెప్పాలని ఆశపడుతున్నాను. దేవుని సంతోషపెట్టే విషయంలో ఒకటి, ఆజ్ఞను గైకొనాలంట. ఏమాట? దేవుని ఆజ్ఞలు గైకొనాలి. చూస్తారా, పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లోంచి మనం దేవుని వాక్యాన్ని మనము దేవుని ఎలా సంతోషపరచాలంటే, ఒకటి ఆజ్ఞను గైకొనాలన్నారు కదా. యోహాను రాసిన సువార్తమానం 14వ అధ్యాయం, యోహాను సువార్త 14వ అధ్యాయం దేవుని వాక్యాన్ని చూడండి. 21వ వచనమా? యోహాను సువార్త 14:21 అంటాడు కదా, నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొను వాడే నన్ను ప్రేమించువాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపరుచుకుందాం. హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ అంటాడు కదా, నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొను వాడే నన్ను ప్రేమించువాడు. ఇప్పుడు నువ్వు నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తున్నావు అంటానికి ఆధారం, రుజువు ఏంటి అంటే చెప్పండి. ఆయన ఆజ్ఞ చెప్పాలి, ఆజ్ఞ గైకొనాలి, పాటించాలి. ఎవరు ఆయన ఆజ్ఞను గైకొంటారంటే ఆయన ప్రేమించేవాళ్ళే. దేవుని బిడ్డలారా, నువ్వు నిజంగా దేవుణ్ణి ప్రేమించినట్లయితే, దేవుని సంతోష పెట్టాలని ఆశించినట్లయితే నువ్వేం చేయాలో తెలుసా? ఎల్లప్పుడూ కూడా ఆయన మాట వినాలి, ఆయనను సంతోష పెట్టాలి, ఆయనను మహింపరచాలి. ఆయన ఏం చెప్తున్నాడు నీకు? పొట్టేళ్లు కృవర్పించమంటలేదు, ఆయన బలులను కోరట్లేదు, ఆయన ఇంకా ఏదో కోరుకోవట్లేదు. అందుకే ఈరోజు మాట, దేవుని మాట వినాలని నీకు ఆశ ఉంటే దేవుని ఆజ్ఞలను నువ్వేం చేయాలంటే పాటిస్తావు, గైకొంటావు. అందుకే నా దేవుడు ఏం చెబుతున్నాడంటే, మరలా చదువు 21వ వచనం అంటాడు కదా, ఎవరైతే నా ఆజ్ఞలను అంగీకరించాలి. మొదట అంగీకరిస్తే, ఇది నాకే, నా మేలు కొరకే అని నువ్వు అంగీకరించినట్లయితే దాన్ని నువ్వు ఖచ్చితంగా గైకొంటావు. నువ్వు అంగీకరించకపోతే గైకొనలేవు. దేవుని బిడ్డలారా, లేఖనాలు సెలవిస్తున్నట్లుగా దేవుని వాక్యములో అద్భుతమైన మాట మీకు ఒక మాట జ్ఞాపకం చేస్తా. మనం గతంలో చదువుతూ వచ్చాం. నేను చెప్తున్న మాట మార్క్స్ వార్తలోని 10వ అధ్యాయంలో ఉంటుంది ఆ మాట. ఏమనంటాడంటే 20వ వచనం అనుకుంటా, యేసు ప్రభు దగ్గరకు ఒక ఆయన వచ్చి ఏమని మాట్లాడుతూ వచ్చాడంటే, మార్కు 10:20లో ఏమంటాడంటే, యేసు ప్రభు దగ్గరకు వచ్చాయ్యా, నిత్య జీవానికి నేను వారసుని కావాలంటే ఏం చేయాలి అని ప్రభువుని అడిగితే, ప్రభు అన్నాడు, ఇదిగో ఈ ఆజ్ఞలన్నిటినీ కూడా గైకొనాలయ్యా. ధర్మశాస్త్ర గ్రంథములో వ్రాయబడినటువంటి ఆజ్ఞలు, నరహత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు, దొంగిలించవద్దు, అబద్ధం ఆడవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానించమనేటువంటి ఆజ్ఞలు ప్రభు అతనితో చెప్తున్నప్పుడు ఆయన అంటాడు, ఇవన్నీ నేను అనుసరిస్తూనే ఉన్నానన్నాడు. దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా గమనించండి. నేనంటాను, అన్నీ పాటిస్తున్నాడా? మరి మనం పాటిస్తున్నావా? ఆయన చేశాడు కాబట్టి యేసయ్య దగ్గర ఒకవేళ ఆ మాట చెప్పగలిగిన దమ్ము ధైర్యం ఉంది కాబట్టి చెప్పాడు. దేవుని దగ్గర మనం కూడా, అరే దైవజనుని మాట లక్ష్య పెట్టలేకపోతే, దైవజనుని మాట నువ్వు వినకపోతే నువ్వు దేవుని మాట విన్నట్ట, దేవుని ప్రేమించినట్లా? మనం చదివాం, ఎవరు అంగీకరిస్తారు, ఎవరు ఆజ్ఞను గైకొంటారంటే ఆయన ప్రేమించువాడే అని రాయబడుతూ వచ్చింది. దేవుణ్ణి ప్రేమించినట్లయితే. అందుకే కదా యేసయ్య సీమోను పేతురుతో ఏమంటాడు, సీమోను నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా, నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా అని ముమ్మారు ఎందుకు అడిగాడంటే, చెప్పండి, ఈ ప్రజలు నన్ను తమ పెదవులతో ఘనపరచుదురు గాని వారి హృదయం, చెప్పండి, మిరప తోట మీద ఉన్నటువంటి ప్రేమ, కేజీ లెక్క మీద ఉన్న ప్రేమ, 1/2 కేజీ కూడా దేవుని మీద. అమ్మా, తెల్లవారకు ముందే వెళ్ళిపోయిన తోటకు ప్రేమ, తెల్లవారకు ముందే వెళ్ళిపోయింది మగ్దలేను మరియ యేసయ్య సమాధి దగ్గరికి. మరి నువ్వు ఎక్కడికి వెళుతున్నావు? ప్రభువును ప్రేమిస్తున్నావా? ఆజ్ఞను గైకొంటున్నావా? మాట వినుట శ్రేష్టమన్నాడు, ఆజ్ఞను గైకొనటం మంచిదంటున్నాడు. దేవుని బిడ్డలారా, కొన్ని మాటలు ఏమి మీకు చెప్పాలని ఆశపడుతున్నానంటే, దేవుని బిడ్డలారా, బైబిల్లో కొందరు వ్యక్తులు, ఇద్దరు వ్యక్తులు మీతో జ్ఞాపకం చేస్తారు. ఒక ఆయన శ్రేష్టమైన దాన్ని దేవునికి అర్పిస్తూ వచ్చాడు, మరొక ఆయన
ఏదో ఒకట్లే అనుకొని తీసుకొచ్చి అర్పిస్తే దేవుడు దేన్ని స్వీకరించాడు? ఎవరు బలును అంగీకరించాడు? హేబేలు బలును అంగీకరించడానికి కారణం ఏంటంటే అతడు శ్రేష్టమైందని అర్పించాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభునామాన్ని ఘనపరుచుకుందాం. హల్లెలూయా. అందుకే ఏం చెబుతానంటే, దేవుడికి మీదట ఈ బలులన్నీ కోరట్ల, విరిగి నలిగిన నీ మనస్సే కోరుకుంటున్నాడు, నీ హృదయాన్ని కోరుకుంటున్నాడు. అందుకే అంటాడు కదా, సామెతల గ్రంథకర్త అంటాడు, నా కుమారుడా నీ హృదయాన్ని ఎవరికి ఇవ్వాలి? మా ఊర్లో ఒక పిల్లోడిని, సండే స్కూల్ పిల్లోడిని, పాట పాడరంటే నాకు రాదండి. ఏదో ఒకటి నీకు వచ్చింది పాడరంటే ఆడు పాడటం మొదలు పెట్టింది. హృదయం ఎక్కడున్నది అని మొదలుపెట్టింది. నీ హృదయం ఎక్కడుంది? నీ హృదయం ఎవరికి ఇస్తున్నావు? దేవునికి నీ హృదయాన్ని ఇవ్వాలి, దేవునికి నీ మనస్సు ఇవ్వాలి. వాక్యంలో రాయబడుతూ వచ్చింది పరిశుద్ధ గ్రంథం అనేటువంటి బైబిల్లో. అందుకే మనము యోహాను సువార్తలోని 15వ అధ్యాయం 12వ వచనం మనం చూస్తే, ఆయన ఆజ్ఞలను 15వ అధ్యాయంలో 12వ వచనం మనం చదువుకుందాం. నేను మిమ్మును ప్రేమించిన ప్రకారము మీరు ఒకరినొకడు ప్రేమించువలననుటయే నా ఆజ్ఞ. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసయ్య అంటున్నాడు, నేను మిమ్మును ప్రేమించిన ప్రకారము మీరును ఒకరినొకడు ఏం చేయాలంట? ప్రేమించుకోవాలని నా ఆజ్ఞ అని చెప్తున్నాడు. పాత నిబంధనలు అంటాడు, నిన్ను వలని పొరుగువారని కదా, వాటిని మానకై వీటిని చేయమని చెప్తున్నాడు కదా. ఒకరినొకరు ఏం చేసుకోవాలంట? ప్రేమించుకోవాలి. ప్రేమయందు బద్ధులయ్యుండమని వాక్యం చెప్తా ఉంది. పేరుకి విశ్వాసివే, పేరుకి భార్యభర్తలే, పేరుకి అన్నదమ్ములే, పేరుకు అక్క చెల్లెండ్రే, పేరుకు బంధువులే, పేరుకు స్వజనులే, కానీ ఒకరి యందొకరికి ప్రేమ. వాక్యం ఏం చెబుతుందా? సహోదరులారా, మిక్కటమైన ప్రేమ కలుగుండమంటాడు, ఎక్కువైన ప్రేమ కలుగుండమని వాక్యం చెప్తుంటే స్వజనులను ప్రేమించలేవు. మనకు నచ్చిన వాళ్ళని ప్రేమిస్తాం, మనకు నచ్చిన వాళ్ళని ప్రేమిస్తాం. ఒకరినొకరు ప్రేమించుకోవటం అంటే అందరినీ ప్రేమించమని వాక్యం చెప్తా ఉంటే, మనకి ఇష్టమైన వారిను, మనకు నచ్చిన వారిను, మనకు కావలసిన వాళ్ళను, బంధువులను మాత్రమే ప్రేమించడం కాదు, కన్నవారిని మాత్రం ప్రేమించడం కాదు, లేక నిన్ను కన్నవారిని ప్రేమించడం మాత్రం కాదు, అందరినీ కూడా ప్రేమించమని మన యేసయ్య మనకు అంటాడు కదా. మనం చదవక్కర్లేదులే కానీ కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలోని 13వ అధ్యాయంలోను 14వ అధ్యాయంలోను పౌలు గారు ఏమని మాట్లాడారు అంటే తెలుసా? ప్రేమ అన్నిటినీ సహిస్తుంది, ప్రేమ అన్నిటినీ దీర్ఘశాంతము కలిగి ఉంటుంది, ఆ ప్రేమ అన్నిటినీ తాళ్ళును అని చెప్తూ వచ్చాడు. అన్నిటినీ కూడా సహించేది ఏంటిదంట? ప్రేమ. ప్రేమ చెప్పండి, యేసయ్య ప్రేమ ఎలాంటిది? ఆశ్చర్యకరమైన ప్రేమ. నిజం, సిలువలో ఆయన కొట్టిన వారిని ప్రేమించింది యేసయ్య ప్రేమ. ఒళ్ళ కిరీటం పెట్టినా, చేతుల్లో మేకులు కొట్టినా, కాళ్ళలో మేకులు కొట్టినా, ప్రక్కలో బళ్ళెపు పోటు పడిచినా, అయ్యో యేసయ్యను చంపడానికి శత్రువులు వచ్చి ఆయనను బంధిస్తున్నప్పుడు పేతురు కత్తి తీసి అవతల వాని చెవి తెగవేసినా కూడా యేసయ్య అంటాడు, నీ కత్తి నీ వరలో పెట్టయ్యా అని. శత్రువు చెవి తెగిపోతే ఆ క్షణం కింద పడిపోయిన తన చెవిని తీసి మరలా అలా అతికించి అలా స్వస్థపరుస్తూ వచ్చాడు. నా యేసయ్య ప్రేమ అంత గొప్పది. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభునామాన్ని కనపరుచుకుందాం. హల్లెలూయా. దైవజనమా, అందుకే యేసయ్య అంటున్నాడు, మీరు ఒకరినొకడు ప్రేమించుకోవాలి. ఎందుకో తెలుసా? ఆ పై మాట యోహాను సువార్త 15వ అధ్యాయం 11వ వచనం అంటాడు, మీ యందు నా సంతోషము ఉండవలననియు మీ సంతోషము పరిపూర్ణము కావాలననియు ఈ సంగతులు మీకు దగ్గర నుంచి దూరం నుంచి వాక్యం వింటున్న దేవుని బిడ్డ, ఇదిగో యేసయ్య నీతో మాట్లాడుతూ వస్తున్నాడు కదా. ఆయన సంతోషం అంట ఎవరిలో ఉండాలని? అమ్మా, యేసయ్య అన్నాడు, మీ యందు నా సంతోషం ఉండాలని, మీ సంతోషం పరిపూర్ణం కావాలని. చాలే తల్లి అంటాడు యేసయ్య అంటున్నాడు. అసలు ఈ సంతోషం యేసయ్యది ఎవరిలో ఉండాలని కోరుకున్నాడంటే నీలో, నాలో, మనందరిలో
ఉండాలని కోరుకుంటున్నాడు. ఆ సంతోషము మరలా ఏం కావాలంట? పరిపూర్ణము కావాలని యేసయ్య ఈ సంగతులన్నీ మనకు ఆజ్ఞాపిస్తున్నాడు ఈ ఉదయకాల సమయంలో. అందుకే ఆయన ఇచ్చిన ఆజ్ఞలలో ఒకటి ఏంటో తెలుసా? ఒకరినొకరు ప్రేమించుకోవాలి. బిడలరా, లేఖనం చక్కని వాటిలాగా సెలవిస్తుంది. ఏమన్నాడు తెలుసా? నా యేసయ్య నా ప్రేమ, నా సంతోషం మీలో ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. అది మొదటి మాట ఏంటంటే చెప్పండి, ఆజ్ఞను గైకొనాలి. రెండో మాట మనం చూద్దాం. ఆయన మాట ఏది? మనం సమూయేలు రాసిన మొదటి గ్రంథం 15వ అధ్యాయం 22వ వచనం చదువుకున్నాం కదా. అందులో రెండు మాటలు ఉన్నాయి. ఒకటి ఆజ్ఞను గైకొనుటయు, రెండు మాట వినుటయు శ్రేష్టము అన్నాడు గనుక ఒకటి ఆజ్ఞను గైకొనాలి, రెండోది దేవుని మాట వినాలి. ఆ మాట ఎలా వినాలో కూడా కొన్ని మాటలు మనం బైబిల్లోంచి నేర్చుకున్నాం. చూద్దాం పరిశుద్ధ గ్రంథంలోంచి రెండు మాట. రాజుల 2వ గ్రంథం 8వ అధ్యాయం. రాజుల 2వ గ్రంథం 8వ అధ్యాయం 2వ వచనం చదువుకుందాం. చాలే తల్లిక. ఆ స్త్రీ లేచి దైవజనుడి మాట చొప్పున చేసింది. ఏం చేసింది? ఏం చేసిందామా? ఎప్పుడన్నా మనం ఇన్ని గుర్తుంటే బాగు. మనకు అవి గుర్తుండవుగా. దైవజనుడి మాట చొప్పున చేస్తూ వచ్చింది. ఆమె ఏం చేస్తూ వచ్చిందంటే, కాదు, దైవజనుడు ఎలీషా భక్తుడు ఏం చెప్పాడంటే, అమ్మా 7 సంవత్సరాలు కరువు వస్తుంది ఇక్కడ, నువ్వు ఇక్కడి నుంచి నీకు అనుకూలమైన చోటు ఎక్కడైనా ఉంటే అక్కడికి వెళ్ళిపో అన్నాడు. దైవజనుడు చెప్తున్నాడు, అమ్మా 7 సంవత్సరాల కాలం కరువు వస్తుంది, ఇక్కడి నుంచి నీకు అనుకూలమైనటువంటి దేశం కావచ్చు, ప్రదేశం కావచ్చు, ఎక్కడికైనా వెళ్ళమ్మా అని అంటే, ఆమె ఏం చేసిందంటే తన భర్తను తన కుమారుని కూడా వెంట పెట్టుకొని ఫిలిష్తీయుల దేశానికి వెళ్ళి అక్కడ 7 సంవత్సరాలు కాలం గడుపుతూ వచ్చింది. ఆ మాటలు ఏమని జ్ఞాపకం చేస్తానంటే, మాట వినట శ్రేష్టం అన్నాను కదా. ఇప్పుడు మాట విన్నవారు ఒక వ్యక్తిని లేక 2 వ్యక్తుల మీతో చెప్పాలని ఆశపడుతున్నాను. అయితే ఆమె ఎవరు ఈ స్త్రీ అని అంటే, ఎవరామా? గనురాలు, షూనేము పట్టణస్థురాలు అనేటువంటి గనురాలు ఉన్నది కదా. ఆ గనురాలు చెప్పండి దైవజనుడు చెప్పినట్లుగా చేస్తూ వచ్చింది. అసలు ఆమెకి దేవుడు లేక భక్తి అంటే ఎరగనటువంటి ఆమె ఆ దైవజనుడు ఆ ఊరికి వస్తా పోతా ఉన్నప్పుడు ఆయన గూర్చి విని ఏం చేస్తూ వచ్చిందంటే, ఆ దైవజనుడు మా ఇంట అడుగు పెడితే చాలని, మా ఇంట నివాసం బస చేయాలని చెప్పేసి తన పెనిమిడితో కలిసి మాట్లాడుకొని ఆ దైవజనుడి కొరకు మన ఇంట్లో ఒక గది కట్టించి ఆ ఇంట్లో మంచం ఏర్పాటు చేద్దాం, ఆయన కొరకు బల్ల దీపస్తంభాన్ని ఏర్పాటు చేద్దాం అని చెప్పి అలా సిద్ధపరిచి ఏం చేస్తూ వచ్చిందంటే, దైవజనునికి విలువిస్తే దేవుడు ఆమెను ప్రేమించి ఒక కుమారుణ్ణి ఇచ్చాడు. ఆ కుమారుడు కూడా మరణిస్తే ఆ దైవజనుడికి మొరలు పెట్టుకుంటే ఆ దైవజనుడి ద్వారా దేవుడు మరలా బ్రతికిస్తూ వచ్చాడు. నేను అంటున్నాను, ఆమె మాట అనగా దైవజనుడి మాట వినటానికి కారణం ఏంటంటే, దేవుడు చెప్పిందే దైవజనుడు చెప్తాడు. దైవజనుడు చెప్పాడంటే దేవుడు. నిద్రపోయేళ్ళు గట్టిగా దేవుని స్తోత్రం చేయలేద్దాం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, పల్లవి చరణం పాడదామా? డాడీ తీసుకున్నాడు. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గళమెత్తి నీ కీర్తినే చాటెదా.
నజరేయుడా నా యేసయ్యా ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవే గళమెత్తి నీ కీర్తి నా యేసయ్యా ఆకాశ గగనాలను నీ జనతో కొలిచితివి ఆకాశ గగనాలను నీ జనతో శూన్యములో ఈ భూమిని వేలాడదీసిన శూన్యములో ఈ భూమిని వేలాడదీసిన నా యేసయ్యా నీకే 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 వందనం నజరేయుడా నా యేసయ్యా ఎన్ని యుగాలకైనా గళమెత్తి నీ కీర్తి. హల్లెలూయా. పిల్లరా చెప్పండి, వాక్యలు చూస్తే మనము రాజుల ఆ 2వ గ్రంథం 8వ అధ్యాయంలో 2వ వచనంలో ఉన్న మాట ఏంటంటే, ఆ స్త్రీ దైవజనుని మాట చొప్పున చేస్తూ వచ్చింది. దేవుని బిడ్డలారా, వాక్యం దేవుని మాట వినటం అంటే బైబిల్లో కొన్ని మాటలు మీతో జ్ఞాపకం చేయాలి. ఇంకా ఈ సందర్భంలో కూడా ఆ స్త్రీని గురించి ఏం చెప్పాలని ఆశపడుతుందంటే, ఆ స్త్రీ అట ఆ 7 సంవత్సరాలు ఫిలిష్తీన్ దేశంలో ఉండి వచ్చేసరికి ఈ లోపు మరి పక్కేమంటే ఎవరు లేకపోతే పక్కేమంటే వాళ్ళు ఏం చేస్తారు, స్థలాన్ని పొలాన్ని కబ్జా అంటారు, దాన్ని ఆక్రమించుకోవటమే. ఏం జరుగుతూ వచ్చిందంటే, తనకున్నదంతా కూడా వేరే వాళ్ళు స్వాధీనపరచుకుంటే ఆమె రాజుగారి దగ్గరికి వెళ్ళి చెప్పడానికి వెళుతూ ఉంటే ఆల్రెడీ రాజుగారి దగ్గర ఆయన ఒక మాట చెప్తున్నాడు. రాజు కొన్ని సంగతులు తెలిసినాయి అంటే ఏమనంటే, ఒరే గెహజీ, ఇదిగో మరి ఫలానా ఆ దైవజనుడు ఈ ఊర్లో ఒక ఆమెకి పిల్లలు లేకపోతే ప్రార్థన చేస్తే పిల్లోడు పుట్టాడటగా, నిజమేనా? నిజమే రాజుగారు. మరలా ఆ అబ్బాయి చచ్చిపోతే ఆ దైవజనుడు ప్రార్థన చేస్తే చనిపోయిన కుమారుడు బ్రతికాడంటగా. అవునయ్యా అని చెప్పేసి ఆ గెహాజీ రాజుగారితో మాటలు చెప్తా ఉంటే ఈ లోపు ఎవరు వచ్చారంటే ఆమె వచ్చింది. ఆమెను చూడగానే ఆయన అంటున్నాడు గెహాజీ, అయ్యా నేను చెప్పానే ఈ స్త్రీ అనయ్యా, కుమారుడు లేకపోతే దైవజనుడు ప్రార్థన చేస్తే పిల్లోడు పుట్టాడయ్యా, ఏమేనయ్యా? మరలా కుమారుడు చనిపోతే బ్రతికించాడని చెప్పాను కదా, ఏమి కుమారుడేనయ్యా అని ఆమెను గూర్చి చెప్తా ఉంటే వెంటనే ఆ రాజుగారు ఏం చేస్తూ వచ్చాడంటే, పనివారిని పిలిచి ఇదిగో ఒక అధికారిని పంపించి ఈమెకు రావలసిన ఆస్తి లేక ఏదైతే దోచుకొని పోయారో మరలా ఆమెకు తిరిగి అప్పగించమని రాజుగారు పంపిస్తూ వచ్చాడు. దేవుని బిడ్డలారా, నువ్వు సేవకుడు మాట వింటే దేవుని మాట విన్నట్లే గనుక, దేవుని మాటను వింటే సేవకుడు మాట విన్నట్లే అని జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి అలా చేసి ఇంకొక మాట వాక్యలోంచి మీతో ఒక మాట చెప్పి నేను ఆ మాటను ముగిస్తాను. దేవుని బిడ్డలారా, లూకాసు వార్త మనకందరికి తెలుసు కదా, 5వ అధ్యాయం 5వ వచనం. లూకాసు వార్త 5వ అధ్యాయం 5వ వచనం. ఆ సీమోను ఏలినవాడ రాత్రంతయు ప్రయాసపడుతుము గాని మాకేమీ దొరకలేదయ్యా, అయినను అయినను ఎవరు మాట చొప్పునండి యేసయ్య మాట చొప్పున ఏం చేస్తున్నాడంట, వలలు వేస్తుము గాని వలలు వేతుమని ఆయనతో చెప్తూ వచ్చారు. చాలు ప్రభు బిడ్డలారా, ఎవరిని గురించి మాట మాట్లాడుతూ వచ్చారంటే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు
ఆయన సువార్తను ప్రకటిస్తూ గెన్నే సరస్సు సముద్ర తీరానికి ఆయన వెళ్ళినప్పుడు అక్కడికి అనేక మంది ప్రజలు వాక్యం వినటానికి వచ్చారు. ఆయన దోణిలో కూర్చొని వాక్యం చెప్పాడు. ఆ తర్వాత పేతురుతో అన్నాడు, అంటే పేతురు అసలు పేరు సీమోను. ఆ సీమోనుతో అన్నాడు కదా, అప్పుడు దాకా వీళ్ళు కూడా విన్నారు. ఎవరు? పేతురు, యోహాను, అంద్రెయ, యాకోబు, వీళ్ళందరూ కూడా చేపలు పట్టోళ్ళల్లా రాత్రంతా కూడా ఏం చేస్తారంటే చేపలు పట్టడానికి వల వేశారు. ఒక్క చేప కూడా పడలేదు. అలసిపోయారు. తెల్లారింది. పొద్దున్నే ఈయన వచ్చాడు. ఈయన దోనిలో కూర్చుంటే ఆ జనం, ఎందుకంటే జనమందరూ ఆయన మీద గుంపులు గుంపులుగా వచ్చి మీద పడతా ఉంటే ఆయన ఏం చేశాడంటే దోనిలో కూర్చొని ఆయన వాక్యం చెప్తా ఉంటే ప్రజలందరూ ఆయన మాట విన్నారంట. ఆ తర్వాత ఆయన వాక్యం చెప్పిన తర్వాత పేతురుతో అన్నాడు, పేతురు, సీమోను, ఇప్పుడు దోనె లోతులకు నడిపించి మీ వలలు వేయమని ప్రభు చెప్తే వాళ్ళు అన్నాడు, అయ్యా రాత్రంతా మేము వలలు వేశాం. ఈ సముద్రం అంతా ఎక్కడ చేపలు పడతాయి, ఎక్కడ చేపలు పడవు, చేపలు పట్టడానికి కెలకేస్తే చేప ఉందన్నట్టు, కెలకైపోతే చేపలు లేదన్నట్లు మనకు తెలిసింది ఏదో కొద్దిగా చెబుతుందిలేండి. అయితే అన్నీ మాకు తెలుసయ్యా, కానీ రాత్రంతా మేము ప్రయాసపడ్డా ఒక్క చేప కూడా పడలేదయ్యా అని ప్రభుతో చెప్తే ఇప్పుడు దోణి లోతునకు నడిపించండి, తర్వాత కుడి పక్కకు వల వేయమని ప్రభు చెప్తే అప్పుడు అంటున్నాడు పేతురు, అయినను నీ మాట చొప్పున, అయినను నీ మాట చొప్పున. ఇప్పుడు చెప్పండి, ఎవరి మాట చొప్పున చేద్దాం అంటారు? అప్పుడప్పుడు చేసుకున్నోడు బాగా చూసుకోకపోతే సంబంధం కుదిరించిన వాళ్ళు అంటారు. చెప్పండి, అది చేసింది నాకు, పలానోడు చేసింది నాకు, నా నెత్తిన అమ్మ చెప్పండి అమ్మ అంటారు. దేవుని బిడ్డలరా, దాని మాటిని నేను నిష్కారణంగా ఏడబడ్డా నా బాధలు చూడు అని పెళ్లి చేసిన వాళ్ళని ఆడిపోసుకుంటారు కదండి. దేవుని బిడ్డలారా, నేను అంటున్నాను, మనుషుల మాట విని నువ్వు మోసపోయావేమో, మనుషుల మాట విని నువ్వు నష్టపోయావేమో, మనుషుల మాట విని వ్యవసాయంలో వ్యాపారంలో నష్టపోయి నువ్వు ఒకవేళ ఏ స్థితిలోంచి ఏ స్థితిలోకి దిగజారిపోయావు నాకు తెలియదు. కానీ మధ్యాహ్న కాలపు సమయంలో ఏమని చెబుతున్నంటే యేసయ్య మాట వింటే గనక ఖచ్చితంగా చెప్పండి, బైబిల్ రాశారు. పేతురు చేపలు పట్టినప్పుడు కింద మాట మనం చదివితే విస్తారమైన చేపలు పడి వలలు పిగిలిపోతూ వచ్చాయంట. దేవుని బిడ్డలారా, నేను అంటున్నాను, యేసయ్య మాట ఎవరైతే వింటారో వాళ్ళ దోణె, బైబిల్ రాశారు, ఎన్ని దోణలు నిండిపోయినట్టు రాశారు. రాచుండ్రా ఎన్నో వచ్చిన దేవుని బిడ్డలారా, అరవచ్చులు అంటాడు, వారాలోగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి, అందుచేత వారి వలలు పిగిలిపోవచ్చుండగా అక్కడున్న పనివారికి సైగ చేశారంట, రండి మాకు సహాయం చేయమని వాళ్ళు కోరుకుంటూ వచ్చారు. దేవుని బిడ్డలారా, ఏమని మీతో జ్ఞాపకం చేస్తున్నంటే విస్తారమైన చేపలు పట్టడానికి యేసయ్య మాట వారు విన్నారు. మరి మనం కూడా వింటే పేతురు విస్తారమైన చేపలు పట్టుకున్నట్లుగా విస్తారమైన దీవెనలకు మనమును కూడా పాత్రులమవుదుముగాక. అది చెబితే వింటానమాట. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. అయితే కావాలి మాట అయితే నాది నాకే నీది నీకే అనడంట. దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్నకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతూ వస్తున్నాడు. అయితే ఒకటేమో ఆజ్ఞను గైకొనాలి, రెండోది మాట వినాలి, తర్వాత మూడోది కూడా నేను ఇంకా చెప్పడానికి చాలా సిద్ధపడ్డా, కానీ ఇక మిమ్మల్ని చూస్తామంటే ఇక వదిలిపెడితే బాగా అన్నట్టు ఉండాలి. ఇంకో మాట చెప్పేనా సరే. దేవుని ఇలా చేస్తే దేవుడు సంతోషిస్తాడు. మాట వింటే దేవుడు సంతోషిస్తాడు, ఆజ్ఞను గైకొంటే దేవుడు సంతోషిస్తాడు. ఇంకేం చేస్తే దేవుడు సంతోషిస్తాడు బైబిల్ వచ్చి మనం చూద్దాం. పరిశుద్ధ గ్రంథములోంచి సామెతల గ్రంథం 15వ అధ్యాయం 8వ వచనం అంటాడు. 15వ అధ్యాయం 8వ వచనంలో చివరి మాటలు అంటాడు,
యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరం. ఎవరికి ఆనందకరం అంటే దేవునికి. దేవుణ్ణి సంతోషపెట్టడం ఎట్లాగంటే, ప్రార్థన చేస్తున్నప్పుడు నీ ప్రార్థన దేవుడు విని సంతోషించాలంటే, నీ ప్రార్థన దేవుడు విని ఆనందించాలంటే ఎలా ఉండి ప్రార్థన చేయాలంట? అందరు అదే స్థానంలో ఉంటున్నారు. దేవుని వాక్యం మన వినుట శ్రేష్టం. దేవుని మాట మనం దేవుని ఆజ్ఞను గైకొనుట శ్రేష్టమని వాక్యం చెప్తా ఉంది కనుక మధ్యాహ్న కాల సమయంలో ఆ మాటను నేను ముగిస్తున్నాను కదా. ఇప్పుడు మూడో మాట మనం చూస్తే, ఎవరు ప్రార్థన చేస్తే ఆయనకు ఆనందకరం అంటే, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందాన్ని సంతోషాన్ని కలిగిస్తారు. తెలిసిన మాట కొన్ని మాటలు చెప్తాను. బైబిల్లో భక్తుడైన హిజ్కియా గారు ఉన్నాడు కదా. యెషయా గ్రంథం 38వ అధ్యాయంలో మనం చదువుకుంటే, చదవక్కర్లేదు 3వ వచనం అనుకుంటే ఏముంటుందంటే, అక్కడ ఆయన ప్రార్థన చేస్తూ అంటాడు, అయ్యా నేను యథార్థంగా నీ సన్నిధిలో నేను ఎలా నడుచుకున్నాను, నీ కృపతో నన్ను జ్ఞాపకము చేసుకయ్యా, నాకెందుకు ఈ రోగం ఇచ్చావు, నన్ను బాగు చెయ్యి అని ఆయన ప్రార్థన చేస్తూ వచ్చినప్పుడు, హిజ్కియా భక్తుని యొక్క యథార్థతను బట్టి, హిజ్కియా భక్తుని యొక్క ఆ నీతిని బట్టి దేవుడు ఏం చేస్తూ వచ్చాడంటే, ఆయనకున్న రోగాన్ని దేవుడు తొలగించి వేస్తూ వచ్చాడు. హల్లెలూయా. ఆయన బాధను దేవుడు చూచి దేవుడు కూడా బాధపడుతూ వచ్చాడు, దేవుడు కూడా దుఃఖపడుతూ వచ్చాడు. ఆయన ప్రార్థన చూచి ఆలకించి అంగీకరించి ఏం చేస్తూ వచ్చాడంటే, 15 సంవత్సరాల కాలం ఆయుష్ను అనుగ్రహించి దేవుడు సంతోషించాడు, తన భక్తుని కూడా సంతోష పెడుతూ వచ్చాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, దేవుడు నీతో నాతో ఏమైనా మాట్లాడుతూ వస్తున్నాడంటే, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరం అన్నాడు గనక, ఇంకా చెప్పాలంటే ఆ దినవృత్తాంతాల 2వ గ్రంథం 27వ అధ్యాయంలోని 3వ వచనమా 6వ వచనమా అంటాడు కదా. దినవృత్తాంతాల 2వ గ్రంథం 27వ అధ్యాయంలో అంటాడు, 6-7 వచనాలు అంటాడు, అతడు తన దేవుడైన యెహోవా దృష్టికి యథార్థముగాను అనుకూలముగాను ప్రవర్తించి బలపరచబడినని చెప్పి రాశారు. ఎవరు ఆ యథార్థవంతుడు అంటే, రాజైన యోతాము యథార్థంగా ప్రవర్తించాడు. నేనంటున్నా, జస్ట్ జ్ఞాపకం చేసుకుంటూ పోతున్నాను. హిజ్కియా రాజు యథార్థంగా ప్రవర్తించి ప్రార్థించాడు కాబట్టి దేవుడు సంతోషించి ఆయన రోగాన్ని బాగు చేస్తూ వచ్చాడు. ఇదిగో యోతాము, రాజు అయినటువంటి యోతాము కూడా తన దేవుడైన యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించాడు, అనుకూలంగా ప్రవర్తించాడు. కాబట్టి ఇదిగో ఏ దేశస్తులట, అతనికి 3 సంవత్సరాల కాలం పాటు ఎవరు ఆ సంవత్సరం అతనికి 200 మనుగుల వెండిని, 10,000 కొలది గోధుమలను, 10,000 కొలల యవలను ఇచ్చిరి. చాలే. అలా ఎన్ని సంవత్సరాలంట? 3 సంవత్సరాల వరకు ఇస్తా వచ్చారు. దేవుని బిడ్డలారా, ఎందుకు మాట జ్ఞాపకం చేస్తానంటే, యథార్థంగా పరిపాలించేటువంటి వారి పరిపాలన సదాకాలం నిలుస్తుంది. దేవుడు ఏమంటాడంటే, ఆ దావీదు భక్తునితోని ఏమంటాడు తెలుసా? దావీదు, నీ సింహాసనాన్ని నేను నిత్యము స్థిరపరుస్తా అన్నాడు. దావీదు యొక్క సింహాసనాన్ని నిత్యము స్థిరపరచడానికి గల కారణం ఏంటో తెలుసా? ఆయన యథార్థత. అంటాడు కీర్తనలోని 78వ కీర్తన అనుకుంటా 72వ వచనంలో ఏమంటాడు తెలుసా? 78వ కీర్తన 72వ వచనంలో దేవుడు దావీదును గురించి ఏమని రాశాడంటే, అతడు యథార్థ హృదయుడై వారిని పరిపాలించాడు, కార్యాలు యందు నేర్పరి ఉన్నాడు. చాలు. ఏం చూశాడు దావీదులో దేవుడు? యథార్థమైన హృదయాన్ని చూశాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో నువ్వు కూడా యథార్థమైన హృదయాన్ని కలిగి ఉంటే దేవుడు భక్తులను దీవించినట్లుగా నేనంటాను, నిన్ను దీవించిన దేవుడు నీలో ఉన్న నీతి, నీలో ఉన్న భక్తి, నీలో ఉన్న యథార్థత నీ బిడ్డల్లో కూడా ఏం చేయాలంటే, తరతరాలకు కూడా భక్తి జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటే దేవుడు ఏం చేస్తాడంటే, నీకంటే నీ పిల్లలను అధికముగా హెచ్చించునుగాక, నీకంటే నీ బిడ్డలను దేవుడు ఇంకా అభివృద్ధి పరచునుగాక. బిడ్డలారా, మధ్యాహ్న కాలపేళ్ల మాటలు ముగించబోతున్నాను కదా.
ఏమని మీతో జ్ఞాపకం చేస్తున్నంటే, ఇలా చేస్తే దేవుడు సంతోషిస్తాడు, ఇలా చేస్తే దేవుడు ఆనందిస్తాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం 3 మాటలు నేర్చుకుంటూ వచ్చాం. దేవుణ్ణి సంతోష పెట్టడం ఎట్లాగంటే, ఒకటి ఆయన ఆజ్ఞ గైకొనాలి, ఆయన్ని సంతోష పెట్టాలంటే. రెండోది ఆయన మాట వినాలి. ఆయన ఆనందపరచాలంటే చెప్పండి యథార్థమైన హృదయాన్ని మనం కలిగినప్పుడు దేవుడు సంతోషిస్తాడు. ఇంకా కొన్ని విషయాలకి నేను ముగిస్తున్నాను. దేవుని బిడ్డలారా, మన దేవుని సన్నిధిలో యథార్థమైనటువంటి హృదయం కలిగి, ఇందాక మనం పాడుకుంటూ వచ్చాం, రావయ్యా యేసయ్యా నా ఇంటికి, నీ రాకకై నేనే వేచియుంటిని. రావయ్యా యేసయ్యా నా ఇంటికి, నీ రాకకై యథార్థ హృదయముతో నడుచుకొందును, ఏ దుష్కార్యమును కనుల ఎదుట ఉంచుకొనను. యథార్థ హృదయముతో ఏ దుష్కార్యమును కనుల ఎదుట ఉంచుకొనను. భక్తిహీనుల క్రియలు నా కంట నీయను, మూర్ఖ చిత్తుల నుండి తొలగిపోదును. భక్తిహీనుల క్రియలు నా కంట నీయను, తొలగిపోదును. రావయ్యా యేసయ్యా నా ఇంటికి, నీ రాకకై నేను వేచియుంటిని. రావయ్యా యేసయ్యా నా ఇంటికి, నీ రాకకై నేను వేచియుంటిని. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మధ్యాహ్న కాల సభలో మనం 3 మాటలు నేర్చుకుంటూ వచ్చాం. కాబట్టి మన జీవితంలో మన ప్రభువుని సంతోష పెట్టడం ఎట్లాగంటే, ఒకటి ఆజ్ఞనే గైకొనాలి, రెండోది మాట వినాలి, మూడవది యథార్థంగా బ్రతికినట్లయితే. చెప్పుకోవాలి నీ గురించి. వాళ్ళు ప్రార్థనకి వెళ్తారు, ఆమె యథార్థంగా ఉంటుంది, ఆయన యథార్థంగా ఉంటాడు, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతారు, కఠినంగా మాట్లాడతారు, కానీ వాళ్ళు యథార్థవంతులండి, దొంగిలించరండి, అబద్ధమాడరండి, వాళ్ళు మోసం. అంతేగాని మనలో మంచి చూడాలి, మనలను ప్రేమించి దేవుడు మనలను ఆశీర్వదించాలంటే, ఎదుగో మనం అందరము కూడా ఆజ్ఞను గైకొని ఆయన మాట విని యథార్థంగా బ్రతుకుదుముగాక.